అవునుల్లా గణపతి ఏడుండొచ్చు. పెద్ద పెద్దోళ్ళు సరెండర్ అయిరి, కొందరు ఎన్కౌంటర్ అయిరి. మళ్ళా పెద్ద మనిషికి పానమే బాగలేదట. బయట ఉండొచ్చునా లోపట్నే ఉండొచ్చునా. దేశంలో మావోయిజం కథమైందని సెంటర్ వాళ్ళు అంటాండ్రు. కానీ ఇటు చూస్తే గణపతి జాడలేకపాయే. ఇక లొంగుపోయినోళ్ళు మేము పబ్లిక్ కోసం కొట్లాడుతున్నాం అంటుర్రు గాని అందరు ఒక్క కాడికైతే వస్తలేరు. ఈ ముచ్చటిట్లుంటే ఇంతకీ పోలీస్ అవుట్ పోస్ట్ చేయడానికి ములుగు జిల్లా కర్రగుట్టల్లా ఎస్ఐ లేదంటే హెడ్ కానిస్టేబుల్ కింద నడుస్తుంది. మొన్నటిదాకా అన్నలు తిరిగిన ఏరియా. పెద్ద పెద్ద మావోయిస్టులు ఇంట్లోనే ఉండేదట. 300 ఎకరాలు పరుచుకొని ఉన్నాయి గుట్టలు. అటు పోతే ఛత్తీస్గఢ్ కి వెళ్తాది. ఎంతో మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయ్యారు, కొందరు ఈడికెళ్ళి అడ్డా మార్చేండ్రు. ఇంత మావోయిస్టులు పలసగయ్యే వరకు కర్రగుట్టలు పోలీస్ ల్యాండ్ వరకు వచ్చినాయి. ఇక ఆడాడ పల్లెలు గూడాలు ఉంటాయి. పబ్లిక్ చాలా తక్కువ. ఎమర్జెన్సీ టైంలోనే బయటికి రావాలి కాబట్టి దగ్గర పట్లనే చిన్నగా స్టేషన్ కట్టిస్తున్నారు అన్నట్టు. తెలంగాణ పెద్ద పోలీస్ శివధర్ రెడ్డి సార్ వచ్చి అరుచుకున్నాడు. అట్లనే ఆదివాసులకు ఆటో బైక్ ఇచ్చిరు. రోగమో నొప్పో వస్తే మండలానికి పోతానికి అక్కడికి వస్తుంది అన్నట్టు. చిన్నగా డెవలప్మెంట్ పనులు కూడా చాలా అయినాయి. మాకు అంతకుముందు నీళ్ళు లేవు, నీళ్ళు ఇచ్చేసిండు, రోడ్ ఇచ్చేసిండు, ఆటో ఇచ్చేసిండు, ఆ బైక్ ఇచ్చేసి కొన్ని కరెంట్ కావాలి, బోర్ కావాలి, ఈ ఆధార్ కార్డులు కావాలి, అది అంగన్వాడీ ఒకటి కావాలి మాకు. ఇసుకలు చిన్న పిల్లలు ఉంటాయి కదా. అయితే గుట్టలలో పోలీసులు రాకుండా మందు పాత్రలు పెట్టిరట నక్సలైట్లు. అవన్నీ దేవులాడి బయటికి తీసే కార్యం నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరు వాళ్ళు అడ్డదోబలు పోన అవసరం లేకుండా, ఈ ప్రెషర్ బాంబులు లాంటివి తొక్కుండా పోనే అవసరం లేకుండా రోడ్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఆ సమస్య ఉండదు అనుకుంటున్నాను నేను. ఇంకా కర్యగుట్టలను టూరిస్ట్ జాగా ఇయ్యాలనేది గవర్నమెంట్ ప్లాను. చుట్టూరా కొండలు, పచ్చటి అడవి, లోపల జలపాతాలు, తీరొక జీవరాశి ఇట్లా చూడవలసిన ఎన్నో ఉన్నాయట. మళ్ళా ఫిల్మ్ షూటింగ్ పాలసీ ఒకవేళ ఫ్యూచర్ లో ఇది మనం అంతా ఓపెన్ అప్ చేసి ఫుల్లీ సెక్యూర్ అయిపోతే షూటింగ్స్ కూడా జరగచ్చు. మీకు యాద ఉందో లేదో, నిరుడు ఇదే టైంలో కర్రగుట్టల ఎన్కౌంటర్ల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సినిమా షూటింగ్ల గురించి చెప్పుకునే కాడికి వచ్చింది అన్నట్టు.